మీరు మా గ్రంథాల గురించి అవును. మా మీదకొచ్చి మా మత మార్పిడి అవ్వండి, మా మతంలో రాకపోతే నరకానికి పోతారు అని చెప్పి మా హిందువుల్ని బెదిరించనంత వరకు మేము మీ గురించి మాట్లాడడం. ఈ బైబిల్ చదువు మాకు అనవసరం. మీ విశ్వాసం మీ దగ్గర పెట్టుకోండి. మీ అవును సార్. అవును. విశ్వాసాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తే అది తప్ప ఒప్ప అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము దాన్ని పరిశీలిస్తాం, ప్రశ్నిస్తాం అని చెప్పాను నేను. తప్పులేదు సార్. అంటే వాళ్ళు మీ గ్రంథాలను ప్రశ్నించడం వల్ల మీరు ప్రశ్నించడం కాదు సార్. వాళ్ళు పోకపోయినా కూడా మీరు ప్రశ్నించవచ్చు. ఎందుకంటే సార్ ప్రశ్నించకపోయినా కూడా ఖురాన్ ప్రశ్నించవచ్చు. అన్నా ఆ రైట్ బైబిల్ ఉంది. అన్నా ఉంది సార్. నేనే దాన్ని మీకు ఉంది సార్. ఉమ్, మీ ఖురాన్ని ప్రశ్నించవచ్చు, బైబిల్ని ప్రశ్నించవచ్చు, దేనైనా ప్రశ్నించే హక్కు మీకు ఉంది సార్. ఉంది. కానీ ఉమ్, ఇప్పుడు క్రైస్తవులు చేసేది నిజంగా బైబిల్ విరుద్ధంగానే ఆ బైబిల్లో లేని చెప్తుంటారు సార్ వాళ్ళు. అది నేను ఒప్పుకుంటాను సార్. ఎందుకంటే బైబిల్లో అసలు యేసు దేవుడే కాదండి, ఆయన దేవుడు చేసి వీళ్ళు ప్రజలకు బోధిస్తుంటారండి. అదే ఇప్పుడు నేను ఆ బుక్ లో కూడా బైబిల్ నిజంగా దైవ గ్రంథం అయితే అందరికన్నా ముందు నరకానికి పోయేది క్రైస్తవులు, యేసుని దేవుడు చేసినందుకు అని చెప్పి రాశారు. అవునవును సార్. మీరు రాసిని 100%